హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నాను. ఇదేంటంటే బొబ్బర్ గారెలు అనమాట. ఇవి మీరు విన్నారో లేదో తెలియదు కానీ ఇది చాలా టేస్టీగా ఉంటాయి, అలానే చాలా హెల్దీ కూడా. సో ఇవి మొన్న అత్తయ్య వచ్చినప్పుడు బొబ్బర్లు తెచ్చారు. సో వాటిని నానబెట్టాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చి నేను ఈవినింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్స్ కోసం ఈ రెసిపీ చేస్తున్నాను. సో బొబ్బర్ని ఒక నైట్ అంతా సోక్ చేస్తే బాగుంటాయి. లేదు మీకు అంత టైం లేదు అంటే మార్నింగ్ లేచిన తర్వాత నానబెట్టుకోండి, ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకోండి, సరిపోతుంది. సో నానబెట్టిన బొబ్బర్ని వాటర్ స్ట్రెయిన్ చేసేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఒక సజెషన్ ఏంటి అంటే చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా, అందులోని చేసుకోండి. దానివల్ల అవి బాగా బ్లెండ్ అవుతాయి అన్నమాట, అంటే బాగా మిక్సీ అవుతుంది. అండ్ ఇందులో గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాను, ఒక 3 యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టాన్ని బట్టి అంటే మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అలానే జీరా, సో జీలకర్ర తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నా. ఇంకా అల్లం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను. లేదు మీకు ఉత్తి అల్లం ఇష్టమైతే ఉత్తి అల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ యాడ్ చేసాం కదా, లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసి మొత్తం మిక్సీ చేయాలి. మిక్సీ చేసేటప్పుడు మెత్తగా చేసేయద్దు, కొంచెం మధ్య మధ్యలో ఈ బొబ్బర్లు అనేవి పలుకుగా ఉండిపోయినా పర్వాలేదు అనమాట. అలా ఉండడం వల్ల మనకి ఏంటవుతుందంటే మధ్య మధ్యలో అవి క్రంచీగా తగులుతూ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అండ్ ఇది వచ్చి పేస్ట్లా చేసేయద్దు, అంటే ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. ఆల్రెడీ మనకి కొంచెం బొబ్బర్లు వీటిలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. అవసరమైతే ఒక 2 స్పూన్స్ అలా వాటర్ యాడ్ చేసుకోండి అంతే. వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా మెల్లగా మిక్సీ చేసుకోండి. సో మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా బొబ్బర్లు అనేవి, అలానే ఉంచాను. సో ఒక రౌండ్ అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొక రౌండ్ వేస్తున్నాను. ముందు దాంట్లో అన్నీ యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏమి యాడ్ చేయలేదు అంతే. ఇక లాస్ట్గా ఏంటి అంటే ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ కూడా ఆప్షనల్, ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, కానీ యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది. సో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఇవన్నీ ఇందులో మిక్స్ చేసుకుంటున్నాను. అంతే, చాలా సింపుల్ అండ్ టేస్టీ. ఇక్కడ మీకు అవసరమైతే అంటే ఏమైనా క్రిస్పీగా కావాలనుకుంటే బియ్యం పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ యాడ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే ఏమి యాడ్ చేయట్లేదు. సో ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని ఒక ఏమంటారు మనకి పాలిథిన్ కవర్ లాంటిది తీసుకొని దాంతో గారెల్లాగా ఒత్తుకుంటూ నూనెలో వేయించుకుంటే సరిపోతుంది. సో జాగ్రత్తగా నూనెలో వేసుకోండి. అండ్ బొబ్బర్ గారెలు అలానే బొబ్బర్ అట్టు, మనం ఎలా అయితే పెసరట్టు చేస్తామో అలానే బొబ్బర్ అట్టు, ఇంకా చాలా బొబ్బర్లు ఉడకబెట్టుకొని పోపు పెట్టుకొని తినచ్చు. ఇలా చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. ఈరోజైతే నేను ఇది చేశాను. కొన్ని బొబ్బర్లు ఉన్నాయి నా దగ్గర, ఇక నుంచి రెసిపీస్ ట్రై చేస్తాను బొబ్బర్లతో కూడా. సో ఫైనల్గా మన గారెలు ఇలా వచ్చాయి అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి తినడానికి. మీ దగ్గర బొబ్బర్లు అవైలబుల్లో ఉంటే ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. హలో, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ పెట్టారు కదా ఏయూ గ్రౌండ్స్లో, దానికి వచ్చాను అనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వద్దా అని, కాకపోతే మా హస్బెండ్కి అవ్వట్లేదు. ఫైనల్గా ఈ రోజు వచ్చాము. అండ్ మెయిన్గా వచ్చింది ఎందుకు అంటే ఇక్కడ హోమ్ టౌన్ నుంచి చాలా ఫర్నిచర్ స్టఫ్ అంతా పెట్టారు. సో ఫర్నిచర్ మేము కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము, ఐడియా కోసం వచ్చాము. సో మీకు చూపిస్తాను లోపలంతా ఎలా ఉంటుందో అండ్ ఈ ఎగ్జిబిషన్ అనేది ఎలా ఉన్నది అనేది మొత్తం ఓవర్వ్యూ చూపిస్తాను, రండి. సో ఎగ్జిబిషన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి చాలా డేస్ అవుతుంది అండ్ ఇది 14th Jan వరకు ఉంటుంది. అండ్ టైమింగ్స్ వచ్చి మధ్యాహ్నం 12 నుంచి నైట్ 9:30 PM వరకు. సో ఇప్పుడు ఎంట్రన్స్లోకి వచ్చిన తర్వాత ఇలా ఉంది అండ్ బయట ఫుల్ పార్కింగ్ స్పేస్ ఉంది, పార్కింగ్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఒక పక్క బైక్స్, కార్స్ అవి సేల్ జరుగుతున్నాయి. అలానే ఇక్కడ ఫర్నిచర్ది ఒక హాల్ ఉంది అండ్ దాని పక్కనే క్లాతింగ్, జ్యువెలరీ సంబంధించి ఒక హాల్ ఉందన్నమాట. సో ఈ మ్యాట్స్ ఉన్నాయి కదా, ఇవి పెద్దవేమో 3000 అంట, పెద్దవి 4000, మధ్యలోవి 3000.
అలా ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మేము ఫస్ట్ ఫర్నిచర్ గురించి వచ్చాం కాబట్టి ఈ హోమ్ టౌన్ హాల్లోకి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ లోపల ఫర్నిచర్ చాలా చాలా బాగుంది. అంటే హ్యూజ్ వెరైటీ ఉంది. మనకి ఇంకా ఐటమ్స్ కావాలన్నా లేకపోతే ఏమైనా కలర్ చాయిస్ కావాలన్నా మనం ఆర్డర్ చేసుకోవచ్చు అక్కడి నుంచి. సో ఇక్కడ హోమ్ టౌన్ వాళ్ళది ఒక ఆఫర్ ఉందన్నమాట. అబౌవ్ 50,000 పర్చేస్ చేస్తే రెక్లైనర్ ఫ్రీ ఉంది అండ్ ఇంకా 50% ఆఫ్ కూడా ఉంది. సో లోపలికి వచ్చిన తర్వాత మనకి ఒక పక్క ఫర్నిచర్ ఉంది. ఇదేమో రాయల్ ఫర్నిచర్స్ వాళ్ళదంట. సో వీళ్ళది కూడా స్టఫ్ బాగానే ఉంది అండ్ కాస్ట్ కూడా ఓకే, డిస్కౌంట్ ఉందని చెప్తున్నారు, 50% ఆఫ్ అని చెప్తున్నారు. సో ఇక్కడ నేను చూపిస్తున్న సోఫాస్ ఉన్నాయి కదా, అవేమో 55,000 అలా చెప్తున్నారు అనమాట కాస్ట్. సో ఇవి ఎల్ షేప్ సోఫాస్. ఇది ఒకటి వెరైటీ అంట. అంటే మనం దీన్ని కావాలనుకుంటే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, అవసరం లేదు అనుకుంటే లోపలికి పంపించవచ్చు. అండ్ దానికి స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. సో ఇలా ఇక్కడ కొన్ని వెరైటీస్ ఉన్నాయి, చూసాము. మేము ఎల్ షేప్ సోఫాస్ గురించి చూస్తున్నాం కాబట్టి సో ఇక్కడ ఈ స్టఫ్ అంతా చూస్తున్నాము. అండ్ వాళ్ళు బ్రోచెస్ కూడా ఇచ్చారు, అక్కడ కూడా కలర్ చాయిస్ ఇంకా డిఫరెంట్ వెరైటీస్ కూడా చూపించారు. సో అవి చూసిన తర్వాత అక్కడ ఆపోజిట్లోని మనకి డెకరేటివ్ పీసెస్ ఉన్నాయన్నమాట. బుద్ధవి, వాటర్ ఫాల్స్ లాంటి పీసెస్ ఉన్నాయి. అండ్ అవి చూడడానికి చాలా బాగున్నాయి, అలానే కాస్ట్ కూడా చాలా బాగుంది. అంటే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, కానీ మెయింటైన్ చేస్తాము అనుకుంటే అలాంటివి తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చి అక్కడ ఒక బ్లాక్ కలర్ డెకరేటివ్ పీస్ ఉంది కదా, దానిపైన ఆర్ట్ ఉంది. అదేమో 25,000 చెప్పారు, కానీ చాలా బాగుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కొన్ని డిఫరెంట్ యూనిక్ పీసెస్ అన్నమాట ఇవన్నీ. అండ్ మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఈ ఉయ్యాల ఉంది కదా, ఇదేమో లాన్లో కానీ బాల్కనీలో కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మనం కొనకపోయినా చూసి ఎక్స్పీరియన్స్ చేయడానికైనా రావచ్చు, అంత బాగున్నాయి అన్ని పీసెస్ అనేవి. సో ఇక్కడ మనం నెక్స్ట్ వెళ్తున్నాం కదా, అదేంటంటే అన్ని డెకరేటివ్ పీసెస్ అన్నమాట. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. సో ఇది ఫాతిమాస్ డెకర్ అని చెప్పి ఒక స్టాల్ ఉంది, ఇందులో అన్ని డెకరేటివ్ పీసెస్ ఉన్నాయి. అండ్ అక్కడ ఒక ఆమె పట్టుకున్నారు కదా ఆ స్టాండ్ లాంటిది, అదైతే పేరేమో 1200కి చెప్పారు. నేను 800కి అడిగాను, ఇవ్వలేదు. నాకైతే చాలా నచ్చింది. సో చూసి మళ్ళీ అవసరమైతే వెళ్ళి తీసుకుందాం అని ఊరుకున్నాను. అండ్ అక్కడ ట్రీ చూపించాను కదా, ఆ ట్రీ కూడా చాలా బాగుంది. అండ్ ఇవేమో వాటర్ బాటిల్స్ అన్నమాట, కాపర్ వాటర్ బాటిల్స్ అవి. అండ్ ఇక్కడ తాబేలు ఉంది కదా, అది కూడా చాలా బాగుంది. సో అన్నీ బాగున్నాయి. ఇదేమో ట్రీస్ అవి పెట్టుకోవడానికి. సో ఇది కూడా డెకరేటివ్ పీస్ చాలా బాగుంది. అండ్ పక్కన వచ్చి ఆర్టిఫిషియల్ లైట్స్, ఇవి అంటే రియల్ కాదు, మనం ఇవి కూడా డెకరేటివ్ పీసెస్లా పెట్టుకోవచ్చు. విత్ క్యాండిల్స్ ఉన్నాయి కదా, అవి ఏంటంటే ఆర్టిఫిషియల్ లైట్స్ అన్నమాట. అండ్ పక్కనేమో గ్యాస్ స్టవ్స్, కిచెన్ సంబంధించిన ఎసెన్షియల్స్ అన్నీ ఉన్నాయి. ఈ స్టాల్ పేరు వచ్చి యూనివర్సల్ లైట్. సో కిచెన్ వెరైటీ అంతా ఉంది. సో నేను మోస్ట్లీ కిచెన్ సంబంధించి అలాంటివి ఏమీ చూడలేదు, ఫర్నిచరే చూశాను. అండ్ ఇది ఉంది కదా, ఇది మనకి సినిమాల్లో చూస్తాం కదా, అదనమాట. అండ్ కాస్ట్ అడిగితే ఒకటి 25,000, ఒకటి 75,000 చెప్పారు. అది ఏదో చెప్పారు, దానికి పర్పస్ ఏదో ఉంది. సో అందుకే అంత కాస్ట్ ఉందంట. అండ్ ఏదో స్టోన్ అంట అది. అండ్ ఇక్కడ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ సోఫాస్ ఉన్నాయి, అలానే బెడ్స్ కూడా ఉన్నాయి. సో ఫర్నిచర్కి అయితే కొన్ని వెరైటీస్ మనకి ఇక్కడికి వస్తే తెలియచ్చు. అండ్ డిస్కౌంట్స్ ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడైతే. ప్రెజెంట్ పండగ కాబట్టి మేబీ అన్ని చోట్ల డిస్కౌంట్ ఉండొచ్చు. సో అలానే ఇక్కడ కూడా డిస్కౌంట్ పెట్టారు. చూసారు కదా, ఇక్కడ అన్ని టేక్తో చేసిన బెడ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా డెకరేటివ్ పీసెస్ ఉన్నాయి. అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయి. వాచెస్ కూడా కొంచెం యూనిక్ కలెక్షన్ ఉంది. సో ఇదంతా హాల్ 1 అన్నమాట. అంటే ఫర్నిచర్ ఏరియాలోనే ఈ డెకోర్ పీసెస్ కూడా ఉన్నాయి.
అండ్ ఉషా వాళ్ళది స్టాల్ ఒకటి ఉంది. అండ్ ఈ మంచం చూడండి చాలా బాగుంది, రౌండ్ షేప్. అండ్ ఇది చూడడానికి కూడా చాలా బాగుంది. అక్కడ అందరూ వచ్చి పిక్స్ తీసుకెళ్తున్నారు. అదేదో డెకరేటివ్ పీస్ లాగే ఉంది ఆ మంచం, అంత బాగుంది. అండ్ ఇక్కడ ఒక సోఫా చూసాము, ఇవి చాలా తక్కువ చెప్పారు. అంటే మొత్తం ఎల్ షేప్ సోఫా మొత్తం 15,000 అంట. ఇది కూడా ఎక్స్పాండబుల్, అంటే మనం సోఫాలా యూస్ చేయొచ్చు, కావాలనుకుంటే బెడ్లా యూస్ చేయొచ్చు, ఇలా 7 వేస్లో యూస్ చేయొచ్చు అని చెప్పారు. మీకు కావాలంటే ఆ సింగిల్ పీస్ ఒక్కటే కూడా ఇస్తాను, అది అరౌండ్ 7 or 8 చెప్పినట్టున్నారు. ఫుల్ ఎల్ షేప్ సోఫా అడిగితే 14 చెప్పారు. సో ఇది కూడా మల్టిపుల్ వేస్లో బాగుంది. కానీ నాకు మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమనిపించిందంటే మనకి తల పెట్టుకోవడానికి తల పెట్టుకొని లీన్ అవ్వడానికి లేదనమాట, ఎందుకంటే బ్యాక్న హైట్ రాలేదు కదా అందుకని. అండ్ పక్కన ఇలాంటి ఉయ్యాలలు ఉన్నాయి, ఇవి మనకి బాల్కనీలో పెట్టుకోవడానికి బాగుంటాయి. సో ఇప్పుడు మనం హోమ్ టౌన్ వాళ్ళ స్టఫ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడేమో అంత కలెక్షన్ లేదు, కానీ వాళ్ళు స్టోర్కి వచ్చామని చెప్తున్నారు. కాకపోతే కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. మనకి డెకరేటివ్ పీసెస్ పైన 2000 పర్చేస్ చేస్తే 500 ఆఫ్ కూపన్ ఇచ్చారు. సో అది మనం యూస్ చేస్తే మనకి 2000 పర్చేస్ చేసినప్పుడు 500 తగ్గుతుంది. అండ్ ఈ ఫర్నిచర్ పైన 1000 ఆఫ్ ఉందన్నమాట. దాంతోపాటు 50% డిస్కౌంట్ ఉంది, ప్లస్ రిక్లైనర్ ఫ్రీ ఉంది అబౌవ్ 50,000 అయితే. సో ఇది హాల్ 1 గురించి. అండ్ బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ పెట్టారు. అండ్ దాంతోపాటు మనకి హాల్ బి అంటే బొటిక్ ఉంది ఇక్కడ, అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్లోతింగ్ ఉన్నాయి, అలానే కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. సో ఫుల్గా అలసిపోయాం కాబట్టి మేము ఇప్పుడు కొంచెం ఫుడ్ తీసుకుంటున్నాము. అండ్ ఫుడ్ వచ్చి కొన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, మాడుగుల హల్వా, అలానే చాట్ ఐటమ్స్, మనకి మంచూరియా టైప్, బిర్యానీస్, టిఫిన్స్, పాప్కార్న్, ఇలా అన్ని స్టఫ్ ఉన్నాయన్నమాట. సో హ్యాపీగా మనం అలసిపోతాం కాబట్టి ఇక్కడ రిలాక్స్ అయ్యి కూర్చోడానికి కూడా ఉంది. సో ఇది చూసుకున్న తర్వాత మేము హాల్ బిలోకి వెళ్ళాము, కానీ పెద్దగా ఏం చూడలేదు, ఎందుకంటే మాకు మూవీకి టైం అయిపోతుంది. మాకు సెకండ్ షో మూవీ ఉందన్నమాట, అందుకని జస్ట్ అలా చూసుకొని వచ్చేసాను. స్టార్టింగ్లోనే ఇక్కడ మనకి జ్యువెలరీ స్టఫ్ ఉంది. ఇవి చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి, కానీ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే చెప్తున్నారు, కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని క్లాతింగ్ అనమాట, ఇవి బొటిక్ స్టఫ్ అనమాట, బొటిక్ వాళ్ళు వచ్చి పెట్టిన స్టఫ్. సో ఇవి కూడా కొంచెం కాస్ట్లీ ఉన్నాయి, కానీ యూనిక్ పీసెస్ ఉన్నాయి. అలానే మనకి యూనిక్ పీసెస్ కావాలనుకుంటే ట్రై చేయొచ్చు, ఇక్కడికి వచ్చి డిజైనర్ కలెక్షన్ కొన్ని ఉన్నాయి. మొన్న మీరు బ్లౌజెస్ అడిగారు కదా, సో అలాంటి బ్లౌజెస్ ఇక్కడ ఉన్నాయి, కానీ ఇక్కడ వీళ్ళు కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. అండ్ కలెక్షన్ కూడా అంత ఎక్కువ లేదు. సో నేనేం తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను, పెద్ద ఎక్కువగా ఏం తీసుకోలేదు. అండ్ ఇక్కడ హెయిర్ మనకి ట్రిమ్ చేసుకోవడానికి, అంటే ఐబ్రోస్ షేప్ చేసుకోవడానికి వాటికి ఇది నాప్టాల్ వాళ్ళదంట, దాని కాస్ట్ వచ్చి 300 చెప్పారు. సో ఐబ్రోస్ షేప్కి యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ డ్రై ఫ్రూట్స్ అండ్ మైసూర్ వాళ్ళ హాట్ అండ్ స్వీట్ అవేవో ఉన్నాయి. అండ్ థైలాండ్ వాళ్ళ స్టఫ్ అంటే క్లాతింగ్ స్టఫ్ ఉంది. ఇవన్నీ 500 రూపీస్ అంట, అంటే ఏది పట్టుకున్నా 500 అంట. అండ్ ఇక్కడ వచ్చి డిజైనర్ కలెక్షన్ అనమాట, చాలా చాలా బాగున్నాయి, యూనిక్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది, మరి డిజైనర్ కదా. అండ్ శారీస్ కూడా ఉన్నాయి. హలో, నిన్న నైట్ ఎగ్జిబిషన్ తర్వాత మేము మూవీకి వెళ్ళాము. మూవీ ఏమో ఎన్టీఆర్ బయోపిక్ మూవీకి వెళ్ళాము, సెకండ్ షోకి వెళ్ళాము. సో లేట్ అయిపోయింది, అందుకే ఇంటికి వచ్చిన తర్వాత వ్లాగ్ 9 చేయలేదు. సరే ఇప్పుడు వ్లాగ్ 9 చేసి మీతో మాట్లాడదాం కొంచెం అని చెప్పి వచ్చాను. ఎగ్జిబిషన్లో నేనేం పెద్దగా తీసుకోలేదు, చెప్పాను కదా మెయిన్గా ఫర్నిచర్ కోసమే వెళ్ళామని చెప్పి. సో ఫర్నిచర్కి సంబంధించినవన్నీ బాగా చూసుకున్నాము, మంచి ఐడియా వచ్చింది. అండ్ క్లాతింగ్ విషయానికి వస్తే అసలు ఎక్కువగా చూడలేదు క్లాతింగ్ అయితే, కానీ ఇది ఎందుకో చూడగానే బాగా అనిపించింది. ఇదేంటంటే మనకి నెట్ టైప్ మెటీరియల్ అనమాట. సో ఫుల్ నెట్ మెటీరియల్ వచ్చింది, సారీ నెట్ కాదు లేస్ మెటీరియల్ వచ్చింది. అండ్ ఇందులో లోపల లైనింగ్ ఏమో
మనకి సిమెంట్ కలర్ వేశారు. సో ఇది కొంచెం షైనింగ్ ఉంది, షైనింగ్ క్లాత్ ఉంది. ఇది చూడగానే నాకు వీడియోస్కి బాగుంటుంది అనిపించింది. నేను వీడియోస్ చేస్తున్నప్పుడు మనకి వైట్ వేసుకుంటే చాలా మంచి అపియరెన్స్ వస్తుంది, అందుకే తీసుకున్నాను. అండ్ ఇలాంటి లేస్ టైప్లో తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది, అందుకే తీసుకున్నా. ఇది ఒక అంబ్రిల్లా టైప్ అండ్ దీని కాస్ట్ వచ్చి 500 అనమాట. ఇది థాయిలాండ్ షాప్ ఉంది కదా స్టాల్, అక్కడ తీసుకున్నాను. అండ్ తర్వాత మూవీకి వెళ్ళానని చెప్పాను కదా, మూవీ ఏమో బాగుంది మూవీ, కానీ కంపేర్ చేయకూడదు. కానీ మహానటి మూవీ చూసినప్పుడు ఒక 4-5 డేస్ వరకు ఆమె స్టోరీలోంచి బయటికి రాలేకపోయాము. డైరెక్షన్, పిక్చరైజేషన్ అంత బాగుంది. ఇదేంటో నాకు ఇంకా బాగా చూపించచ్చేమో డైరెక్టర్ అని అనిపించింది. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంతే. మూవీ పరంగా అయితే ఎన్టీఆర్ గారి గురించి తెలియని విషయాలన్నీ కొన్ని తెలుసుకున్నాను, అదైతే బాగానే అనిపించింది. కానీ ఇంకా బెటర్గా చూపించచ్చేమో అనిపించింది. సో అది, అండ్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంతే. అండ్ కొన్ని ప్రొడక్ట్స్ చూపిస్తున్నాను. ఇవి ఎస్టీ డివెన్స్ అనే కంపెనీ నుంచి, ఇది న్యూ లాంచ్ అనమాట. వీళ్ళు కొన్ని న్యూ లాంచ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో మీతో షేర్ చేస్తున్నాను, ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో చూడండి. ఇవి ఇప్పటి వరకు నేను యూజ్ చేయలేదు, ఓపెన్ కూడా చేయలేదు. సో జస్ట్ ఇందులో ఎలాంటి కైండ్ ఆఫ్ వెరైటీ ఉంది అని మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఆ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లోని, కమెంట్ సెక్షన్లోని పెడతాను. సో ఇందులోంచి ఒక 2 ఫేస్ వాష్లు ఉన్నాయి. ఫస్ట్ ఏమో ఎస్టీ డివెన్స్ మొరకాన్ ఆర్గన్ ఫేస్ వాష్. ఇందులో రా హనీ ఉంది, ఆర్గన్ ఆయిల్ ఉంది, అలోవెరా ఉంది, విటమిన్ ఈ ఆయిల్ ఉంది. సో ఇదేం చేస్తుంది అంటే మన ఫేస్ని మాయిశ్చరైజ్ చేస్తుందంట, హైడ్రేట్ చేస్తుందంట, ఇంకా గ్లో చేస్తుందంట. అండ్ ఇంకొకటి జెరానియం ఫేస్ వాష్ ఉంది. ఇందులో జెరానియం ఆయిల్ ఉంది, అలోవెరా ఉంది, విటమిన్ ఈ ఆయిల్ ఉంది, అలానే హ్యాజిల్ కూడా ఉంది. సో ఇది మన ఫేస్ని టోనింగ్ చేయడానికి, క్లెన్జింగ్ చేయడానికి, అప్లిఫ్ట్ చేయడానికి, ఫేస్ని లిఫ్టింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. వీటితో పాటు ఒక బాడీ వాష్ ఉంది. ఈ బాడీ వాష్ వచ్చి టీ ట్రీ బాడీ వాష్ అనమాట. ఇందులో టీ ట్రీ ఆయిల్ ఉంది, యూకలిప్టస్ ఆయిల్ ఉంది, పెప్పర్మెంట్ ఆయిల్ ఉంది. సో అన్ని క్యూట్ ప్యాకేజింగ్. అండ్ నెక్స్ట్ ఒక స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అనమాట. మీ అందరికీ తెలుసు కదా, బాదం ఆయిల్ అని కూడా అంటారు. సో ఇదేంటి చాలా బాగుంటుంది మనకి ఫేస్ స్కిన్ లైటనింగ్కి, స్కిన్ మాయిశ్చరైజింగ్కి చాలా బాగుంటుంది. సో ఇది 100% ప్యూర్ అండ్ న్యాచురల్ అని చెప్తున్నారు. సో ఇది ఒకటి ఉంది. అండ్ ఒక లోషన్ అనమాట, బాడీ లోషన్. ఇది సో ఈ బాడీ లోషన్లో షియా బటర్, ఆల్మండ్ ఆయిల్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇది ఓపెనింగ్ కాబట్టి మేబీ లాంచింగ్ ఆఫర్ అనుకుంటా. ఎంజాయ్ 15% ఆఫ్ ఆన్ ఆల్ పర్చేజెస్ అని చెప్పి ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. అండ్ ఎగ్జిబిషన్ అయితే సూపర్ ఉంది. అంటే అక్కడ ఫర్నిచర్ కానీ, డెకర్ పీసెస్ కానీ చాలా బాగున్నాయి. కొనుక్కుపోయినా అట్లీస్ట్ చూడడానికైనా వెళ్ళొచ్చు, అంత బాగున్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి, ఇంకా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.